హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కోడిగుడ్డు పుల్లచెక్కలు చెప్తున్నానండి. దీనికి కావాల్సింది బాయిల్డ్ ఎగ్స్ 6 తీసుకున్నాను. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా చింతపండు గుజ్జులాగా తీసుకోవాలి. ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మసాలా కారం 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం పౌడర్ వేసుకోవాలండి పులుపు బ్యాలెన్స్ చేసుకోవడానికి. జనరల్గా షుగర్ యూజ్ చేసుకుంటారు, నేనైతే బెల్లం పౌడర్ వేసుకుంటానండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి అది కొద్దిగా హీట్ ఎక్కాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని 2 దుక్కులు కొద్దిగా ఫ్రై చేసుకొని మళ్ళీ వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఈ 2 దుక్కులు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని 2 దుక్కులు వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా టామరెంట్ జ్యూస్ని తీసుకొని పెట్టుకున్నాం కదా, దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా కారం, పసుపు, ఉప్పు, బెల్లం పౌడర్ ఇవన్నీ వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకొని ఉప్పు బెల్లం సరిపోయిందో లేదో చూసుకోవాలి. అంటే ఇది కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటుందండి. ఇది ఒక దుక్కు ఫ్రై అయిందండి, వేరే దుక్కు తిప్పుకున్నాను. ఇది ఫ్రై చేసుకున్నంతసేపు స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే గుడ్డు పేలే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వేపుకొని తీసుకోవాలి. ఇవి 2 దుక్కులు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిగతావి కూడా ఇలానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా చింతపండు పులుపు తీసుకున్నాం కదండి, ఆ దీంట్లోనే ఉల్లిపాయలు, మసాలా కారం, పసుపు, ఉప్పు, బెల్లం పౌడర్ వేసుకున్నాను. పులుపు ఉప్పు బ్యాలెన్స్ బాగా సరిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వేసేసి హైలో పెట్టుకొని దీనిలోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా దీంట్లోనే వేసేసి ఆ గుడ్డుకు ఈ గ్రేవీ అంతా థిక్గా పట్టేటట్టుగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇది ఫ్రై చేసిన ఎగ్స్ని దీంట్లో వేసేస్తున్నా. ఇదంతా ఈ కొద్దిగా వాటర్లో ఉన్న ఈ చింతపండు గ్రేవీ థిక్గా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది నియర్లీ 15 to 20 మినిట్స్ పడుతుంది. చూడండి, ఇలా థిక్గా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కోడిగుడ్డు పుల్లచెక్కలు రెడీ అయిందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎగ్ తినని వాళ్ళు ఇలా పొటాటోతో కూడా ట్రై చేయొచ్చండి. పొటాటోని బాయిల్ చేసుకొని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకొని
ఇలానే సేమ్ ప్రాసెస్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.